హాయ్ అందరికీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ అబౌట్ ద ఇన్స్టాంట్ రిజల్ట్స్, బట్ దే డోంట్ థింక్ అబౌట్ ద పేషెన్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎందుకన్నా అంటే ఎవరైతే పేషెన్స్గా ప్రాసెస్ నమ్ముకొని ఉంటున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఎవరైతే తొందరపడి హడావిడిగా హెక్టిక్గా అంటే జాబ్ రావాలి, లేకపోతే వాళ్ళు అనుకున్న దాని మీద సక్సెస్ అవ్వాలని తొందర పడుతుంటారో సో వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. ఓన్లీ రీజన్ ఇస్ పేషెన్స్. సో ఐ బిలీవ్ ఇన్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ అంటే 4 years చదివి జాబ్ రావాలని మళ్ళీ కష్టపడే జాబ్ కోసం, అండ్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మంచి ప్యాకేజ్ రావాలని అంటే షిఫ్ట్ చేయడానికి మళ్ళీ కష్టపడి, సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఐ థింక్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు కార్పొరేట్లో చేసే వాళ్ళు కూడా అందరికీ పేషెన్స్ ఉంది. సో అట్లా పేషెన్స్ ఉంటేనే రిజల్ట్స్ ఉంటాయి అని నా నమ్మకం. అండ్ ఐ థింక్ ఓన్లీ వీ కెన్ ట్రస్ట్ ఈస్ అవర్ ప్రాసెస్. సో రిజల్ట్స్ మీద ఫోకస్ చేసి హడావిడి పడకుండా పేషెన్స్గా ఉంటే, ఆ ప్రాసెస్ నమ్ముకొని ఉంటే అంతా దేవుడికి వదిలేసి మొత్తం హీ నోస్ ఎవ్రీథింగ్, హీస్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. సో ఆయన నమ్మి మన ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను పేషెన్స్ గురించి చెప్తున్నా అంటే నాకేదో పెద్ద పేషెన్స్ ఉన్నట్టు కాదు, బట్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్. అంటే పేషెన్స్ని ఉంచుకొని బాగా ఓపికతో ఉండాలని నా కోరిక. అంటే ఇలా లేకుండా ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్పినందుకైనా అంటే ఫస్ట్ మనం చెప్పాలి అంటే మనకు ఉండాలి అది. అంటే ఆ క్వాలిటీ మనకు ఉండి ఇలా ఉండండి అలా ఉండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేను మోటివేషన్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. సో అలాగా పేషెన్స్గా ఉండండి అని చెప్పాలంటే నాకు పేషెన్స్ ఉండాలి. సో దట్స్ వై నేను ఆ పేషెన్స్ని ఉంచుకోవాలనుకుంటున్నా. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా, నా లైఫ్లోకి పేషెన్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా. సో దానికోసం మీకు చెప్తే దట్ విల్ హెల్ప్ మీ. సో ఇలా చెప్పాను కాబట్టి నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు. థ్యాంక్ యూ.